ఎపిసోడ్ కింద మూల వ్యాధులు ఫైల్స్ గురించి మీకు ఎపిసోడ్ చేస్తున్నాము. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా ఫైల్స్ అంటే ఏంటి? మూల వ్యాధులు, కొంతమంది మూల శంక అంటారు. అయితే మనిషి శరీరంలో ఈ వాతము, పైత్యము, కఫం అనే మూడు తత్వాలు సమస్థితిని కోల్పోయినప్పుడు ఇవి శరీర భాగాల్లో ఎక్కడ సంచరిస్తుంటుందో, ఎక్కడ అది శరీర భాగాన్ని చేరుస్తుందో మనం చెప్పలేము. కానీ సమస్య వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే మనిషి యొక్క మల మార్గాన్ని గుద మార్గం అంటే గుదస్థానం అంటే యానస్, ఈ మార్గంలో ఉన్న రక్త నరాలు ఈ వాత దోషం, పైత్య దోషం, కఫ దోషంతో ఇవి ఇంక్రీజ్ అయి పెరిగి మల మార్గాన్ని మూసేస్తాయి. తద్వారా మలం రావడం అనేది అంటే డైలీ ఫ్రీ మోషన్ అనేది అవడం కష్టమైపోతుంది. దీనికి మూల కారణం ఏంటంటే అసలు ఫైల్స్ ఫామ్ అవడానికి మూల కారణం అజీర్ణ వ్యాధి, అగ్నిమాంద్యం. అదే ఫైల్స్ ఫామ్ అవడానికి అగ్నిమాంద్యం అంటే గ్యాస్ ట్రబుల్ మెయిన్ కారణం. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాం, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాడికి మూల వ్యాధులు వస్తాయి, మూల వ్యాధులు ఉన్న వాడికి గ్యాస్ ట్రబుల్ వస్తాయి. ఈ రెండు కూడా ట్విన్ సిస్టర్స్ లాంటివి, ట్విన్ బ్రదర్స్ లాంటివి. కాబట్టి మూల వ్యాధులు ఉన్న వారికి ఈ యొక్క మలాన్ని అడ్డగిస్తూ ఆ గుద భాగంలో ఉన్న రక్తనాళాలన్నీ పిలకలుగా బయటికి వస్తుంటాయి, బాధిస్తుంటాయి, బ్లడ్ పడుతుంటుంది. దీనికి ఆపరేషన్ పరిష్కారం కాదు. దీనికి ఎంతసేపు కూడా మందులతో తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆపరేషన్ చేసినా మళ్ళీ కొన్నాళ్ళకి ఒక 6 నెలలకు, సంవత్సరానికి మళ్ళీ వస్తాయి. మూల వ్యాధులు పిలకలు ఎలా ఫార్మేషన్ ఉంటుందంటే, మనకి కంద అరటి చెట్టు యొక్క అరటి గట్ట ఉంటుంది కింద భూమిలో, దానికి పిలకలు వచ్చి చెట్టు ఎలాగైతే మొలుస్తుంటుందో రిపీట్ డోస్ అదే టైపు, అలాగే కంద పిలకలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి మూల వ్యాధి ఎప్పుడు కూడా ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇక మూల వ్యాధిలో 3 రకాలు ఉంటాయండి. ఒకటిది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫైల్స్. అంటే ఈ గుద భాగంలో బయట భాగంలో పిలకలు వచ్చినప్పుడు వాడు కూర్చోవడం కష్టపడుతుంటారు, పొడుస్తుంటాయి. అలాగే ఇంటర్నల్ ఫైల్స్ లోపల ఫామ్ అవి మలాన్ని అడ్డగిస్తూ బలవంతంగా ముక్కడం వలన ఆ రక్తనాళాలు చిట్లి అంటే పగిలి బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్లీడింగ్ ద్వారా వీళ్ళు క్రమేపీ రక్తహీనతకు లోనవుతారు. ఇది ఫస్ట్ది, అంటే మూల వ్యాధుల్లో ఫస్ట్ గ్రూప్ ఏంటంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫైల్స్. లోపల పిలకలు ఉన్నది, బయట పిలకలు ఉన్నది. 2 బ్లీడింగ్ ఫిషర్స్ అంటే ఫిషర్ అంటే మామూలుగా మనకున్న ఆ యానస్ భాగంలో ఉన్న రింగు పైన స్కిన్ పగులుతుంది, పెయిన్ వస్తుంది, చాలా బాధపడుతుంటారు, ఒక్కోసారి బ్లీడింగ్ అవుతుంది. దీన్నే బ్లీడింగ్ ఫిషర్ అంటారు. ఇక 3వది భగంధరములు. భగంధరం అంటే మీకు యానస్ భాగానికంటే గుద భాగానికి 1-1.5 ఇంచ్లో మనకి మల మార్గం ఎలాగైతే ఉంటుందో అలా సైడ్ నుంచి ఒక మార్గం స్టార్ట్ అవుతుంది. దీన్నే భగంధరములు, లూటీలు, ఫిస్టల్ అంటారు. దీనిలో 8 రకాలు ఉంటాయి. ఇది సబ్జెక్ట్ చాలా పెద్దది. కాబట్టి ఈ భగంధరాలకి చికిత్స ఎంతసేపు కూడా ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ కూడా పరిష్కారం కాదు. ఇది కూడా ఒక క్రిమిజనిత రోగం. కాబట్టి ఈ 3 రకాల మూల వ్యాధులకి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి. మంచి చికిత్స కొరకు మీరు పైన మన సంప్రదించండి. థ్యాంక్ యూ.